నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఎస్సీ హాస్టల్లో వార్డెన్ వ్యవహార శైలిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో అసభ్యకరమైన భాషలో మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఆంధ్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు మహంతిరెడ్డి, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ మాదికకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యార్థులను అవమానించే విధంగా వార్డెన్ ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ హాస్టల్ ఎదుట విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టామన్నారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మేడం చెప్పామని టార్గెట్ చేసి వాడిని ఒర్రుని నన్ను కొడుతున్నారు సార్. బయోమెట్రిక్ వేయించడానికి గణేష్పురం, జనార్దనపురం, మళ్ళీ వచ్చి నందిగుంట, ఎస్టీ కాలనీ, సాకలకొండ, ఈ మూడుకి తమ్మే వేయించుకొని పోతున్నారు సార్. 2 రోజులు సెలవు వచ్చిందంటే ఖచ్చితంగా పంపిస్తాడు సార్. అది బయోమెట్రిక్ అయితే పంపిస్తాడు. ఫిల్టర్ నీళ్ళు వచ్చేసి ఇంటికి ఎత్తుకొని పోతాడు. ఒక్క పెరుగు ప్యాకెట్ తెచ్చేది నీళ్లు పోసేది, అది బయట నిండా పోస్తాడు, అందరూ పోస్తాడు సార్. బండికి ఏమన్నా అవన్నీ చూసుకున్నాం సార్. అంత నీట్గా తీసుకున్నాం సార్. అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. నేడు ఇంజమూరు మండల స్థానిక ఎస్సీ బారుల హాస్టల్ నందు ఏదైతే విద్యార్థులు తమ గోడును నిర్మించుకొని, ఏదైతే విద్యార్థులు గతంలో ఈ హాస్టల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థుల పట్ల, కనీస వసతుల పట్ల వార్డెన్ గారు భాస్కర్ గారు ఎవరిస్తున్న తీరును చూస్తూ ఉంటే, కనీసం ఎస్సీ హాస్టల్లో అసలు ఇతర వార్డునా లేక వ్యక్తిగతంగా దోషంలో దిగుతున్నా అనేది అర్థం కావడం లేదు. ఏదైతే భాస్కర్ రావు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే, ఇక్కడ విద్యార్థులు అడుగుతూ ఉంటే ఒక్కొక్క విద్యార్థి చెప్తే ఆ బాధ వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే ఆ విద్యార్థులు చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే వల్గర్గా, కనీసం ఇంట్లో కనీసం తల్లిదండ్రులు కూడా మాట్లాడరు. అలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటే అసలు భాస్కర్ రావు వార్డునా లేక ఎందుకు ఈ ఉన్నతాధికారులు ఈ వార్డుని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారో అర్థం కావటం లేదు. ఇమీడియట్లుగా ఏదైతే ఈ జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ గారు తక్షణమే స్పందించి ఈ వార్డెన్ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలా. అదేవిధంగా ఈ జిల్లా ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ వార్డును మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే, ఇక్కడ పిల్లలు చెప్తా ఉన్న భాష చూస్తూ ఉంటే కనీసం నోట్లో చెప్పలేని బాధ, నోటితో కూడా మాట్లాడిన వార్డుని ఖచ్చితంగా ఇమీడియట్లుగా 24 గంటలు సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేయని పక్షాన అవసరమైతే ఇంజమూరు మండల కేంద్రంగా చేసుకుని ఇంజమూరులో ఉన్నప్పుడు ఎస్సీ హాస్టల్, అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు మొత్తాన్ని, అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఏదైతే ఏవిఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వార్డుని సస్పెండ్ చేసేంత వరకు కూడా ఇంజమూరు మండల కేంద్రాన్ని కూడా అవసరమైతే రహదారులు దిగ్బంధిస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఏదైతే భాస్కర్ రావు వ్యవహరించిన తీరు, విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అత్యంత దారుణంగా మాట్లాడుతూ ఇంత వివక్షకు గురి చేస్తా ఉన్నాడంటే, కనీసం వాళ్ళకి పెట్టే తిండిలో కూడా సరైన పదార్థాలు పెట్టకుండా, సరైన మెనూ ప్రకారం వ్యవహరించకుండా, కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్బులు కానీ ఇతర వస్తువులు ఇవ్వకుండా వాళ్ళని ఇక్కడ ఎట్టి చాకరీ చేపిస్తూ, అసలు ఎస్సీ హాస్టల్ అంటే ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకి ఉన్నత పేట వేస్తూనే ఉంటుంది. ఎక్కడ వేస్తా ఉన్నారు? ఈ వార్డెన్ చేసే విధానం చూస్తుంటే కనీసం ఎస్సీ హాస్టల్లో ఉందా, మా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి విద్యార్థులు ఇక్కడ తమ బాధని చెప్తా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు నిన్నే ఈ డీడీ గారు, ఈ జిల్లా డీడీ గారు ఈ ఇంజమూరు హాస్టల్, ఎస్సీ హాస్టల్ విజిట్ చేశారు. ఆ విజిట్ చేసిన క్రమంలో విద్యార్థులు తమ గోడిని డీడీ గారు ముందు ఎల్లబుచ్చుకుంటే ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నటువంటి వార్డెన్ గారు ఈ రోజు కక్షపూరితంగా వాళ్ళగా నోటికొచ్చినట్టుగా తనకి ఏది నోటికొస్తే అది మాట్లాడి కనీసం వివక్షరహితంగా మాట్లాడేటువంటి వార్డెన్ని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. అతని పైన ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేయాలని కూడా మేము ఎంఆర్పీఎస్ మహాజనేత మందాకృష్ణ మాదిగ గారి తరఫున డిమాండ్ చేస్తాను. మహంతిరెడ్డి, ఆంధ్ర విద్యార్థి సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు వింజమూరులోని ఎస్సీ హాస్టల్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చున్నాము. దీనికి గల కారణం ఏంటంటే, ఈ హాస్టల్లో ఇంచుమించు 80 మంది దాకా విద్యార్థులు ఇక్కడ ఉండి అక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎదురుగా ఉండే హై స్కూల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ ఉండే వార్డెన్ గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండే విద్యార్థుల్ని సరిగా చూసుకోకపోగా వాళ్ళని దుర్భాషలాడుతూ, ఇష్టారాజ్యంగా బూతు పురాణాలతో వాళ్ళు తిప్పుతూ, వాళ్ళని కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులను కూడా హింసాత్మకమైన మాటలు మాట్లాడుతూ, ఇక్కడ వాళ్ళకి పెట్టే ఫుడ్ ఏదైతే ఉందో కిచెన్ 1 కేజీ చికెన్ 50 మందికి పెడతాను, 1/2 కేజీ తెచ్చి 50 మందికి పెడతాను,
నీళ్లు తెచ్చి ఒక జగ్గేది ఇస్తాను, మీరు ఇదే తాగాల, ఇదే చేయాలా, కోడిగుడ్లు ఏదైతే ఇవ్వట్లేదు, సబ్బు డబ్బులు ఏదైతే గవర్నమెంట్ సబ్బు డబ్బులు ఇస్తుందో అవి ఇవ్వట్లేదు, 4 సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వట్లేదంట. ఇక్కడికి వచ్చి ఉన్నతాధికారులు కూడా ఎవరు వీళ్ళ దగ్గర నివేదిక తీసుకుని స్టూడెంట్ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళు రెక్టిఫై చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అట్లాగే వార్డెన్ కానీ మేము ఇక్కడికి వచ్చి అడిగితే మీరేం చేస్తారో చేసుకోండి, ఎవరు కంప్లైంట్ ఇస్తారో ఇసుకోండి అని చెప్పేసి ఆయన మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. అంటే దీని వెనక ఎవరన్నా అధికారులు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారా అనేది మాకు కూడా తెలియడం లేదు. అట్లాగే ఇక్కడుండే పిల్లల్ని కొట్టడం కూడా జరుగుతుంది. కారణం ఏదేదో చెప్తున్నాడు ఆయన ఇష్ట ప్రకారం. అదేమన్నా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు చేయండి అంటారు. అంటే ఆయన ఏదైనా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? గవర్నమెంట్ ఇచ్చే సంపత్తోటి, గవర్నమెంట్ శాలరీతోటి ఆయన ఇక్కడ పనిచేస్తున్న విషయం ఆయన మర్చిపోయేసి ఆయన ఏదంటే అది మాట్లాడుతున్నారు. కాబట్టి దీని గురించి ఎవరైతే ఇక్కడ దీని పరిధిలో ఉండే ఏఎస్డబ్ల్యూ గారు, అలాగే ఇట్లాగా ఎన్నో సన్నివేశాలు జరిగాయి. మేము జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి కూడా ఇంతకుముందు నివేదిక ఇచ్చాము. మళ్ళా కూడా స్టూడెంట్స్ తరఫున మేము చెప్తున్నామండి, మీరు జిల్లాలో ఉండే చిన్న చిన్న సమస్యలు ఇట్లాంటి హాస్టల్స్లో కూడా మీరు తనిఖీలు చేసి ఇక్కడ ఉండే జరిగే ప్రాబ్లమ్స్ అన్నింటినీ మీరు కనీసం 2-3 నెలలకు ఒకసారి స్టూడెంట్స్ని అడిగి వాళ్ళ సమస్యలు ఏదైతే ఉందో వాటిని మీరు మీ పరిగణలోకి తీసుకొని వాటి గురించి పరిణామాలు ఏదైతే జరుగుతున్నాయో వాటిని యాక్షన్ తీసుకొని పిల్లలకు మంచి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అట్లాగే వాళ్ళకి తక్షణం న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్ర విద్యాసంఘం ఈ విధంగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఈ వాటిని సస్పెండ్ చేయాలా, మాకు ఆయన ట్రాన్స్ఫర్ వద్దు అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకో దగ్గరికి ఆయన వ్యవహార శైలి ఇట్లాగే ఉంటుంది. కాబట్టి ఆయన సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేసినంత వరకు మేము నిరసన చేస్తాం. మీరు సస్పెండ్ చేయము, మేము ఇంతే అనుకుంటే విద్యార్థి ఉద్యమాన్ని తీవ్రం చేసేసి రాబోయే రోజులు ఏం చేయాలో మేము చేస్తాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, విద్యాశాఖ అధికారులు, అలాగే ఏహెచ్డబ్ల్యూ గారు ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.